గాయ్స్ నేను కొట్టేస్తాను అనుకుంటున్నారు మీరు, నిజంగా ఇలా అంటే అంతే, దానికి సౌండ్ ఎఫెక్ట్ పెడతాం. కాళ్ళకు కూడా వెంట్రుకలు ఉన్నాయి చూడండి. రే బల్లి వచ్చిందిరా చేతిలోకి. నడుము నొప్పి చాలా మంది కామెంట్లు పెట్టారు నాకు తగ్గిందా లేదా అని. వాళ్ళ వల్ల తగ్గిపోయింది. వేడి వేడి అన్నం, పచ్చడి, నెయ్యి. మా లైఫ్లో మేము ఇంకొక బిగ్ స్టెప్ తీసుకోబోతున్నాం. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు పొద్దున్న 6:30కి ట్రైన్ దిగిపోయామయ్యా. దిగి వచ్చి కాసేపు ఫోన్ చూసి పడుకుని ఇప్పుడే లేచాను. నేను లేచేసరికి మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, కిందకి పచ్చల దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే లేచాను, టిఫిన్ కూడా పెట్టలేదు. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఈ లైట్లు ఉన్నాయి చూసారు, లైటింగ్ సరిపోవట్లా. ఇప్పుడు కొన్ని రోజులు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వచ్చి ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి సో ఈ లైటింగ్ గట్రా సరిపోదు, మనకు వీడియోలకి ఇబ్బంది అవుద్ది. లంచ్ టిఫిన్ ఏం లేదా అమ్మ అంటే, ఈ టైంకి ఎవడరా నీకు టిఫిన్ పెడతాడు, అన్నం వండేసాను వెళ్ళి తినంది. అన్నం ఇక్కడ ఏముండారంటే వైట్ రైస్, పప్పు. నేను వండుకుంటాను కానీ ఇలా రాదయ్యా పప్పు, మా అమ్మ బాగా వండిద్ది. ఇదేంటిది, ఇదేదో ఫ్రై. ముందు లంచ్ చేసేసి వీడియో స్టార్ట్ చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతూ వచ్చేలో. ఇప్పుడే తిన్నాను. మా అమ్మ మాత్రం పప్పు సూపర్ వండిద్ది. బా ఎండ మాత్రం మామూలుగా లేదయ్యా మా ఊర్లో. హైదరాబాద్లో అన్ని ఎండ అంత తెలియదు కానీ ఇక్కడ మాత్రం దోలు తీర్చేస్తుంది. మన కారు తీసి చాలా రోజులైంది, కారు తీయాలి. భీమవరం వెళ్ళాలి, భీమవరం వెళ్ళినప్పుడు తీద్దాం. మా లైఫ్లో మేము ఇంకొక బిగ్ స్టెప్ తీసుకోబోతున్నాం. అదేంటంటే చాలామంది ఈ ఆకివీడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, ఈ ఆకివీడు మీద నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు కానీ మన వ్లాగ్స్ చూసి మన వ్లాగ్స్లో వెనక బ్యాక్గ్రౌండ్ వెతుక్కుని ఎక్కడున్నాడు, ఏం కనబడుతుంది, ఎటు నడుస్తున్నాడు అని చూసి చెక్ చేసుకుని మన ఇంటికి వచ్చి, ఎందుకంటే కిందే కదా మన పచ్చళ్ళు మేకింగ్, పచ్చళ్ళు కొనుక్కొని బయటికి వెళ్తారు. సో ఈసారి ఆ ఇబ్బంది ఏమీ లేకుండా మేము ఆకివీడులో షాప్ ఓపెన్ చేయబోతున్నాం. షాప్ ఒకటే కాదు, షాప్తో పాటు మేకింగ్కి కింద ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. ఇంతకుముందు బిజినెస్ చిన్నగా జరిగేది కదా, ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ జరిగింది. మీ అందరూ సపోర్ట్ వల్ల బాగా జరుగుతుంది అంటే ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. సో ఆ మేకింగ్ ఏదైతే ఆ యూనిట్ ప్లేస్ ఉంటుందో అది వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నాం. అది మన షాప్ బ్యాక్ సైడ్కే షిఫ్ట్ చేస్తున్నాం. అది ఏం జరుగుతుంది ఏంటి అని చూపిస్తాను. చాలా పనులు ఉన్నాయి అనమాట. అంటే అది ఒక గోడౌన్ అనమాట, దాన్ని మొత్తం మార్చాలి. మీకు రేపటి నుంచి కొంచెం అప్డేట్స్ ఇస్తూ వస్తాను. కానీ ఓపెనింగ్ ఎప్పుడు అనేది నేను అప్పుడే చెప్పలేను. కానీ పక్కా ఒక వారం రోజుల ముందు నుంచి మాత్రం మీకు అప్డేట్ ఇస్తాను. పక్కా వద్దురు కానీ మీరు రావాలి, మీరు వస్తేనే అప్పుడు అది సక్సెస్ అయినట్టు. సో లోపలికి వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటని చూపిస్తా. బయట డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి, ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళడం ఎప్పుడు చికెన్, మటన్, ఫిష్, పచ్చళ్ళు అంటే క్లీనింగ్లు అయ్యే ఉంటాయి కదా స్వీట్లకి గట్టా, దానికి సంబంధించిన వాటర్ అన్ని వెళ్ళిపోవడానికి ఇక్కడ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడ క్లీనింగ్ ఎక్కడ వస్తుందిరా? ఇక్కడ వస్తుందా? మరి ఆ చివరన్నం లేదు, ఈ చివర పెట్టుకుంటాం. అంటే అది ఎంట్రీ, అలాగే మనకి ఎంట్రీ అనమాట. ఈ ఎంట్రీ వచ్చేసరికి ఇక్కడ వెనకాల ఇంకో షాప్ ఉంది కదా వాళ్ళకి, ఆ ఎంట్రీ మనకి ఇక్కడ క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది మన గోడౌన్ అనమాట, లోపల వర్క్స్ జరుగుతున్నాయి. బేసిక్గా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఓపెన్ ప్లేస్ అనమాట. అయితే మనకి ఓపెన్ ప్లేస్ సెట్ అవ్వదు, అందుకనే పార్టీషన్ చేస్తున్నాము. అటుపక్క వచ్చేసరికి మన పచ్చళ్ళు ప్యాకింగ్, స్టోరు అన్నీ జరుగుతూ ఉంటాయి. పైన సీలింగ్ వేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి కస్టమర్ కేర్ సపోర్ట్, మీకు ఆ సిస్టంలో ఆ కాల్ మాట్లాడే వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు. ఇది మొత్తం మేకింగ్, పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి. ఈ మధ్యలో మన స్టోర్ రూమ్ వస్తుంది, లైక్ మసాలాలు ఇవన్నీ పెట్టుకునే స్టోర్ చేసుకునే రూమ్ ఒకటి వస్తుంది. ఇంకా ఇది మొత్తం కూడా మీకు మేకింగ్ జరుగుద్ది అనమాట. సీలింగ్ వేయిస్తున్నాం, ఎందుకంటే ఆసి గబుక్కుని ఏమైనా వచ్చినా సరే తెలియకుండానే మన పచ్చళ్ళలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని మొత్తం సీలింగ్తో బల్లులు గట్రా రాకుండా మొత్తం మూసేస్తున్నాం. సో చిమ్నీ కూడా పెట్టిస్తాము, కానీ మనకి ప్రస్తుతానికి చిమ్నీ అంత అవసరం ఏమి ఉండదు, కానీ మ్యాక్సిమం పెట్టించడానికే ట్రై చేస్తున్నాం. దాంతోపాటు ఇవి కూడా ఉంటే మంచిదని చెప్పేసి ఉంచాము, ఆ మసాలా ఆ గొట్టు అది బయటికి వెళ్ళిపోవడానికి. ఇది మొత్తం కూడా లోపల మొత్తం కూడా టైల్స్ వస్తాయి, ఇదంతా కూడా పాలిష్ పెడతారనమాట. అవన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అయితే సీలింగ్ పనులు, వైర్ పనులు జరుగుతున్నాయి. ముందు ఇక్కడ రొయ్యల మేతలు అవి స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళకి కరెంటు వీటితో పని లేదు, సో అవేమీ లేవన్నమాట. ఇప్పుడు అవన్నీ మనం ఫస్ట్ నుంచి అన్నీ పెట్టించాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ ప్లగ్లు కావాలి ఏంటి, సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా. అందుకనే చాలా ఖర్చు పెరిగిపోయింది, పని కూడా ఎక్కువైంది.
కానీ ఎంత తొందరగా కుదిరితే అంత త్వరగా తెప్పించేస్తాం. మాక్సిమం ఈ మంత్ ఇంకా వరస్ట్ కండిషన్ లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో ఓపెనింగ్ జరగచ్చు. ఈ మన ఒడియాలు ఇవన్నీ ఎండుమిరపకాయలు ఎండబెట్టుకోవడానికి కూడా మేడ పైన ఎండబెట్టేసుకోవచ్చు అనమాట. పైన అన్ని రకాలు కూడా బాగుంది, స్పేషియస్ గా నీట్ గా ఉందన్నమాట. అది అది ఎంత కాదనుకున్నా మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా, సో అది ఇళ్ళలాగే ఉంటుంది, ఇంట్లాగే ఉంటుంది. దాన్ని మనం మోడిఫికేషన్ చేసి చేసుకున్నాం. కానీ ఇది వచ్చేసరికి కంప్లీట్ కమర్షియల్గా ఓపెన్గా అంతా నీట్గా ఒక ఫుల్ ప్లెజ్డ్గా జరుగుద్ది. లొకేషన్ అవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా రివీల్ చేస్తూ ఉంటాను. లోకల్లో ఉన్న వాళ్ళకి అయితే తెలిసిపోద్ది ఎక్కడ ఏంటి అని. మనం ఏం చెప్పకుండా చాలా రోజులు అదే కదా మయా, షాప్ ఓపెనింగ్ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి అని అడుగుతున్నారు. అసలు నేను ఇంకా ఎవరికి చెప్పలేదు షాప్ ఓపెనింగ్ అని, కానీ ఏమీ చెప్పలేదు. కానీ అందరూ కామెంట్లు పెడుతున్నారు, ఎలా తెలిసిందని మాకే అర్థం కాలేదు. నాకు తెలిసి మేబీ లోకల్ వాళ్ళు అయ్యి ఉంటారు. సో ఓపెన్ అయిపోద్ది మయా, చాలా తొందరగానే ఓపెన్ అయిపోద్ది. ప్రస్తుతానికైతే కరెంట్ పనులు, సీలింగ్ పనులు అవి జరుగుతున్నాయి. ఇవి ఉన్నాయని చెప్పాలి కదా, ఎప్పుడు తెప్పించు. మా వాడు మేడ పైన పావురాలు సెట్ చేశాడు. రే భలే ఉన్నారు అది తోకలు. అది చూడండి, ఆ పావురం చూడండి ఎలా ఉందో. కాళ్ళకు కూడా వెంట్రుకలు ఉన్నాయి చూడండి. రే భలే ఉన్నారు ఇవి. ఏం బ్రీడ్ ఏంటి ఇవి? హంస, ఫ్యాంటైల్. నువ్వేం చేస్తావురా? చూపిస్తావా? ఇదిగో నేను చూపిస్తున్నానుగా. అరే ఆగాగు. ఏంట్రా ఏం పడేసావు అనుకో ఫోను. చూపించు. అదే మా వాడు చూపిస్తున్నాడు చూడండి. వెళ్ళు ముందుకెళ్ళు, చూపించు. బా ఏం చూపిస్తున్నావురా? చాలు ఇలా ఎగురుతున్నాయా? ఇవి ఏమో వైట్ కలర్లో ఉన్నాయన్నమాట, లవ్ బర్డ్స్ లాగా. ఎక్కడి నుంచి తెప్పించావు ఇవి? హైదరాబాద్. ఇది అరే ఇది హైదరాబాద్లో రోడ్ల మీద తిరిగేదానిలా ఉందండి ఇది. బా అన్నం పెట్టలేదా? టీ షర్ట్ తింటున్నావు, అన్నం పెట్టలేదా నీకు? పెట్టలేదా? రే బల్లి వచ్చిందిరా చేతిలోకి. చిన్నప్పుడు చూసాను మా ఈ పావురాలు. చిన్నప్పుడు మా ఇంట్లో కనీసం ఎన్నుండి ఒక 40 పావురాలు దాకా ఉండేవి అనమాట. మళ్ళీ ఈ మధ్యనే మా వాడు పెంచుతున్నాడు. అది చూడండి ఎంత బాగుందో చూడండి, కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పట్టుకోవాలి. మా వాడు పిల్లులు, పావురాలు అన్నీ పెంచుతాడు అనమాట. ఇప్పుడే లైట్ తీసుకున్నాను, ఇంటికి తీసుకెళ్ళి బిగించి చూడాలి ఇది ఎలా వస్తుందో లైటింగ్. ఇప్పుడే ఇంటికి వచ్చాను తీసుకుని. ఏడ్రా ఈరోజు ఛానల్ పేరేంటి? చిలక చిలక వ్లాగ్స్ చేస్తున్నావరా వీడియోలు? నిన్నే చేసావా? 9 సబ్స్క్రైబర్లు వచ్చారా? నైస్ రా. ఏం తీసారు నరసాపురంలో? దూకేమేంటి అందులోకి ఏమన్నా? మరి అక్కడ ఏం తీసావు? వంతెన ఎక్కావా? చెరువు వంతెన ఎక్కావా? చేపలు పట్టాల్సింది, ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సైకిల్ అంత లేవు. ఎక్కడరా? ఎక్కడ దొల్లేడురా? స్నోలో అంట. స్నోలోనా? నేను దొల్లాను రా. నీ పేరు లోకి కదరా? లోహిత్. చూసావా పేరు ఎలా చెప్పామో? అదిరా అన్నీ గుర్తుపెట్టుకుంటాను రా. కానీ ఒకరు నువ్వేమన్నావురా? నేను నిన్ను గసురుకున్నాను నువ్వు అన్నావురా ఆ రోజు. కానీ నీ పేరు కూడా గుర్తుందిరా మాకు. ఈరోజు నీ ఛానల్ పేరు కూడా గుర్తుందిరా. మేము మంచోళ్ళు రా బేసిక్గా. మొగల్తూరు వెళ్ళాం. అవును చూసావా? నైస్ రా. అప్పుడప్పుడు బుక్స్ కూడా చూస్తూ ఉండు. సరే బాయ్. ఫైనల్లీ లైట్ అయితే బిగించేసాం. బిగించలేదు గాయ్స్, జుగాడ్ చేసాం. అక్కడ జస్ట్ సెట్ చేసాం. అక్కడ డ్రిల్లింగ్ మిషన్లు అవి లేవు మనకి. ఇప్పుడు బాగా వస్తుందిరా, బాగా కనబడుతున్నావు లైటింగ్ కి. రియాలిటీ అది, ఒరిజినల్ అంతా. ఒరిజినాలిటీ అంతా కూడా గాయ్స్. నేను కొట్టేస్తాను అనుకుంటున్నారు మీరు. నిజంగా ఇలా అంటే అంతే, దానికి సౌండ్ ఎఫెక్ట్ పెడతాం. నిజంగా కొడితే చచ్చిపోతాడు. నేను కెమెరా లేనప్పుడు కొడితే తగిలిందా? కానీ అక్కడ చికెన్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది. గాలి కూడా తగులుతుంది నాకు. గాలి కూడా నా దగ్గరికి రాకూడదు. దూరంగా చూసావా? దేవుడికి కూడా ఇష్టం లేదు నన్ను కొట్టడం. డిన్నర్ టైం అయిపోయింది ఈ రోజు. ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఏం పచ్చడమ్మా ఇది? కొత్తిమీర టమాటా పచ్చడి. రోటి పచ్చడి కాదు, మిక్సీ పచ్చడి. అందులోకి అసలు సూపర్ కాంబినేషన్ ఎండి చేపలు. మా నాన్న చూడండి ఎలా అయిపోయారు. నడువు నొప్పి చాలా మంది కామెంట్లు పెట్టారు, నాకు తగ్గిందా లేదా అని. వాళ్ళ వల్ల తగ్గిపోయింది. ప్రార్థన చేసి ఉంటారు. అనౌన్స్ చేస్తాను ఈరోజు మనం షాప్ మారిపోతుందని.
చెప్పేసాను షాప్ పెడుతున్నాను. మరి ఇంకా అంతా మీ చేతిలోనే ఉంది. ఎంత స్పీడ్గా అవుతే మరి చేద్దాం, తొందరలో చేద్దాం. ఎలా ఉంది టేస్ట్? ఇంకా తినలే. ఇంతేనమ్మా, ఇంకేం లేదా? ఇయ్యేనా ఈ రెండేనా? పప్పు పప్పు అరటికాయ ఏపుడు. పప్పు బాగుంది పొద్దున్న. తిను, చూస్తున్నావేంటి? సూపర్ రా, నాకు చాలా ఇష్టమే పప్పు. చాలా కొత్తిమీర నాన్నకి నచ్చిందంటే మనం తినలేం. బోల్డ్ బాబోయ్. కారం లేదురా. అరే కాదు, ఇది ఎలాగనుకుంటున్నావు? అందులో అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని మళ్ళీ తింటే సూపర్ ఉంటది. నీతేనా? తెచ్చే ఉంటాయి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని దాని మీద అది చాలు 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 చాలు. వేడి వేడి అన్నం, పచ్చడి, నెయ్యి నీట్గా కలిపి ఎండి చెప్పు తర్వాత టేస్ట్ చూద్దాం. అన్ని నేను చెప్పింది అబద్ధం నిజమా? సూపర్ ఉంది, నిజమే. ఏం చెప్పింది మరి అదేంటి? అదంతే. కారం కూడా లేదు, కారం కరెక్ట్గా ఉంది. నాకు సరిపోదు. లేదు లేదు, కారం కరెక్ట్ గా ఉంది. కరెక్ట్గా ఉంది. నానేదో కొత్త రకమైన కూర ఏదో చేశారు అనుకున్నా. ఏమన్నది 4 రకాల ఆకుకూరలతోటి పేరేంటి? 4 రకాల ఆకుకూర నిన్నేరా. పేరే పేరే కాదు, కలగలుపు కూర. తోటకూర, చుక్కకూర, అందరినీ కలుపుకుంటూ కరివేపాకు, కొత్తిమీర, వంకాయ, టమాటా ఇవన్నీ వేసి శుభ్రం కోసి తినలేమనుకున్నావురా. బానే ఉంది, చాలా బానే ఉంది, బానే ఉంది. అన్ని కుక్కర్లు వేసి ఉడకబెట్టేసి కలగలిపేసి మొత్తం కొత్త రుద్దేసి తాలింపు పెట్టేయడమే. కలగలుపు కూర. అందరూనే 5 మా 4 కుటుంబాల వాళ్ళు తిన్నారు. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి గైస్, చేస్తాం ఒక రోజు. ఇది మాత్రం సూపర్ ఉంది పచ్చడి అన్నం.